హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. ఈరోజు నేను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బీన్స్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఎంతో రుచిగా బీన్స్ కర్రీ చేయాలంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ థిక్ అండ్ క్రీమీ గ్రేవీతో మనకి రెస్టారెంట్లో దొరికే కర్రీలాగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ లేతగా ఉండే 1/2 కిలో బీన్స్ తీసుకున్నానండి. బీన్స్ ఫ్రెష్గా ఉంటే కూర చాలా టేస్టీగా వస్తుంది, తొందరగా కుక్ అవుతుంది కూడా. ఇప్పుడు ఈ బీన్స్ని 2-3 సార్లు బాగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే ఇంకొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయని నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయల్ని చీల్చి వేసుకున్నానండి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీన్స్ వేసుకోవాలి. ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ 2-3 నిమిషాల వరకు బాగా వేపాలండి. 2-3 నిమిషాలకి బీన్స్ బాగా వేగిపోతుంది. బీన్స్ ఇలా వేగడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, బీన్స్ వేగిపోయింది. ఇప్పుడు ఒక లిడ్తో కవర్ చేసి లో ఫ్లేమ్లో బీన్స్ని మగ్గించాలండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ లోపల మనం గ్రేవీ కోసము పేస్ట్ తయారు చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 12 వరకు జీడిపప్పుల్ని వేసుకున్నానండి. ఇంకా 3 మీడియం సైజ్ టొమాటోల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. టొమాటోలతో పాటు జీడిపప్పు వేయటం వల్ల మన గ్రేవీ చాలా థిక్గా క్రీమీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మన బీన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. బీన్స్ బాగా కుక్ అవ్వాలండి, లేకపోతే మన గ్రేవీ ఎంత టేస్టీగా ఉన్నా బీన్స్ ఉడకపోతే కూర బాగోదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో కాజు పేస్ట్ని బీన్స్లో వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారపొడి వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని టొమాటో పేస్ట్ బాగా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేపాలండి. ఇది కుక్ అయ్యేటప్పుడు గ్రేవీలో మనం కాజు వేయటం మూలన ప్యాన్కి బాగా అంటుకుపోతూ ఉంటుంది. అందుకనే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. వీడియోలో చూశారు కదా, కర్రీ అంతా దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అయింది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక 3/4 కప్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి, చాలా పల్చగా అవుతుంది కూర. ప్యాన్కి సైడ్స్లో అంతా అంటుకున్న గ్రేవీని స్క్రేప్ చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. మీరు మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్యాన్ పైన లిడ్తో కవర్ చేసి 2-3 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. ఇలా చేయటం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, బీన్స్ గ్రేవీలో కాసేపు ఉడికి ఎంత టేస్టీగా అనిపిస్తుందో. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి నలిపి వేసుకుంటున్నాను. కసూరి మేతి బీన్స్ మసాలా కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇదంతా ఒకసారి కలుపుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా రిచ్గా క్రీమీగా ఉండే మన బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నన్ను నమ్మండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మరీ అడిగి చేయించుకొని తింటారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వంటకంతో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.